నచ్చింది, నాకైతే నచ్చింది. స్టోరీ కూడా బాగుంది, సాంగ్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. యా ప్యాట్రియాటికల్లీ ఉంది, ప్లస్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ గురించి కూడా బాగుంది. ఇద్దరిది బాగానే ఉంది. లేదు లాగ్ ఏం అనిపించలేదు, బాగానే ఉంది. థ్యాంక్ యూ. న్యాచురల్ గానే ఉంది, డ్రామా లాగైతే లేదు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ లో ఉండే నార్మల్ ప్రాబ్లమ్స్, డిస్టర్బెన్స్ నాగ చైతన్యనే బాగుంది. స్లాంగ్ అంటే మనకు కొత్తగా అనిపిస్తుంది, అటు సైడ్ వాళ్ళకైతే అలవాటు ఉంటుంది కాబట్టి కొంచెం అర్థం కావడానికి కొంచెం ఫోకస్ చేయాలి. బాగుంది. తెలీదండి, ఇప్పటికైతే బాగుంది. యా 4. బాగుందండి, ఫ్యామిలీ అంతా వచ్చి చూడొచ్చు. ఇందాక చెప్పినట్టు లవ్ చేస్తున్నాము అనుకునే వాళ్ళకి కాదు, లవ్ రియల్ గా చేసే వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీ పిల్లలతో వచ్చి చూడొచ్చు, ఎందుకంటే ఎటువంటి వల్గర్ గా కానీ మూవీ ఇబ్బందిగా అసలు ఏం లేదు. మంచి లవ్ స్టోరీ. డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నా, ఎందుకంటే తను ఇంతవరకు మాస్ గా కనిపించింది లేదు కదా. ఇందులో కొంచెం నాగార్జున గారు కనిపించారు, నాగార్జున మాస్ గా కనిపిస్తే ఎలా ఉంటుందో ఆ స్టైల్ కనిపించింది. సాయి పల్లవి గారు ఎప్పుడు బాగానే చేస్తారు కదా, ఇందులో ఇంకా చాలా బాగుంది యాక్చువల్లీ క్యారెక్టర్. లేదండి, అందరిది బాగుంది. నాగ చైతన్య గారిది ఇంకా చాలా బాగుంది. అంటే మిగిలిన మూవీస్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ మూవీ ది బెస్ట్ అని చెప్పచ్చు ఇప్పటి వరకు ఆయన చేసిన మూవీస్. అలాంటి వీళ్ళు లవ్ స్టోరీలో వాళ్ళు తీసుకున్న డిసిజన్ లో కొద్దిగా మిస్కమ్యూనికేషన్ అయ్యి డల్ అన్నట్టు అనిపించింది. డల్ అన్నట్టు అనిపించినా కానీ డల్ అనేది కూడా ఎమోషనల్ గా లవ్ స్టోరీలో బాగా చూపించిండు. రియల్ స్టోరీ అంటున్నారు కదా, మీరు కనెక్ట్ అయ్యారా మరి? రియల్ స్టోరీనే అది, ఎందుకంటే వాళ్ళకు వృత్తిపరంగా తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు వేటకు వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తారో ఎప్పుడు చనిపోతారో ఏ విషయంలో తెలియని భాగంగా ఉన్న సినిమాలో చాలా ఎమోషనల్ గా తీసినాడు. చందు మొండేటి డైరెక్షన్ చాలా బాగుంది, డిఎస్పీ మ్యూజిక్ అయితే చాలా చాలా బాగున్నది. ప్రతి ఒక్క సినిమా నుంచి వెళ్ళి దేశభక్తి నేర్చుకోవచ్చు, లవ్ స్టోరీ నేర్చుకోవచ్చు, మనం ఉండే విధానంలో ఎలా ఉండాలనేది కూడా చూపించండు. లీడర్ అనేటోడు ఓన్లీ తండేలు అనేది కాదు, లీడర్ని అందరు కాపాడుకుంటూ వచ్చేటోడు. పాకిస్తాన్ లో జరిగేది అంటే ఒక డైలాగ్ అనేది ఉంటది, ఏంటంటే ఒక పాకిస్తాన్ మేజర్ అంటాడు, మీరు ఎందుకు తప్పించుకున్నారని అంటే తప్పించుకోవడం కాదు, తప్పిపోయి రాలేదు, మేము తప్పు చేయలేదు కాబట్టి మేము తప్పించుకోకుండా ఉన్నాము అనే డైలాగ్ చాలా బాగా చూపించిండు. హీరోకి మాత్రం పాకిస్తాన్ మేజర్ చాలా సపోర్ట్ చేసిండు. ఆ విధంగా చాలా బాగా రన్ అయిపోయింది సినిమా. ఈ ఫిబ్రవరి 14th ప్రేమికుల రోజు అయితే ఈ తండేలు మాత్రం లైఫ్ లాంగ్ సినిమాలో లవ్ అనేది చాలా బాగుంది.